జెన్ జెడ్, ఆల్ఫా జనరేషన్, పోస్ట్ మిలీనియల్స్, హోమ్లాండర్స్, డిజిటల్ నేటివ్స్ లేదా బోర్న్ డిజిటల్. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? ఏ ఇయర్లో ఏ డికేడ్లో పుట్టారో దాన్ని బట్టి మీరు ఏ జనరేషన్ కిందకు వస్తారో చెప్పే పదాలు ఇవన్నీ. సోషల్ మీడియాలో, ఆన్లైన్లో ఇలాగే మాట్లాడుకుంటున్నారు. మరి టెక్నాలజీ వరల్డ్లో బతికేస్తున్నాం ఇప్పుడు. న్యూ ఏజ్లో అంతా ఆన్లైన్దే హవా. అక్కడ ఏది నడిస్తే అదే ట్రెండింగ్. ఈ పాజిటివిటీ వెనకే చెప్పలేనంత నెగిటివిటీ. కొత్త విషయాలు నేర్చుకునే వంకతో అదే పనిగా సోషల్ మీడియాలో గడిపేస్తూ ఆన్లైన్ ప్రపంచానికి బానిసలైపోతున్నారంతా. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు. సైబర్ స్పేస్లో చిన్నారుల్ని ప్రభావితం చేస్తున్న యాప్స్ ఏంటి? ఓవర్ స్క్రీన్ టైం, సైబర్ బుల్లింగ్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కిడ్స్ని కాపాడడానికి తీసుకోవాల్సిన చర్యలేంటి? తిండి తిప్పలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో సోషల్ మీడియా యాప్స్ లేకపోతే మాత్రం అంతే సంగతులు. కాలు చేయి ఆడలేనంతగా అడిక్ట్ అయిపోతున్నారు ఆన్లైన్కి. ఇంట్లో సీనియర్ సిటిజన్స్ నుంచి బుడిబుడి అడుగులు వేసే చిన్నారుల వరకు ఎవ్వరూ మినహాయింపు కాదు. ఇటు ఆటలు, పాటలు, గేమ్స్, ఎంటర్టైన్మెంట్స్ అంటూ పిల్లలైతే అదే పనిగా అతుక్కుపోతున్నారు ఫోన్లకి. తెలియకుండానే ఆన్లైన్ వేధింపుల బారిన పడుతూ మానసికంగా కుంగిపోతున్నారు చిన్నారులు. అందుకే పిల్లల ఆన్లైన్ యాక్టివిటీని కంట్రోల్ చేయడానికి పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పేరెంటల్ కంట్రోల్ గైడెన్స్ ఇస్తూ ఓ హ్యాండ్ ని రిలీజ్ చేసింది. పాపులర్ యాప్స్, వాటికి చిన్నారుల్ని ఎలా దూరం ఉంచాలో వివరించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ ఒకెత్తైతే ఇన్స్టాగ్రామ్ క్రేజ్ డిఫరెంట్. ఈ యాప్ చిన్నారుల్లో క్రియేటివిటీని, భావాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగపడుతుంది. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఆన్లైన్లో కనెక్ట్ అవడానికి ఎంతగానో యూజ్ అవుతుంది ఇన్స్టా. అదే సమయంలో వ్యక్తిగత గోప్యతకి గ్యారంటీ లేదిందులో. జాగ్రత్తగా ఉండకపోతే వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశముంది. అనవసర, హానికరమైన విషయాల్ని చూడటం, వాటిని అనుకరించే ప్రమాదం కూడా ఉంది. అదే కంటిన్యూ అయితే సైబర్ బుల్లీయింగ్ బారిన పడేందుకు ఆస్కారముంది. కాబట్టి చిన్నారులు ఈ యాప్ వాడే సమయంలో పేరెంట్స్ ఓ కంట కనిపెడుతుండటం మంచిది. మరి ఏం చేయాలి అంటే, ఇన్స్టా యాప్ ప్రొఫైల్లో సెట్టింగ్స్ ఆప్షన్ను ఎంచుకొని అందులో ఫ్యామిలీ సెంటర్ను యాక్టివేట్ చేసి ప్రైవసీ ఆప్షన్లోని సూపర్విజన్ను సెలెక్ట్ చేసి ఇన్వైట్ యువర్ టీన్ ఆప్షన్ ద్వారా మీ పిల్లలకు మెసేజ్ పంపి వారు వినియోగించే ఖాతా ద్వారా యాక్సెప్ట్ చేయించాలి. అలాగే ఎక్స్ ఖాతాలో కూడా. ట్విట్టర్ నుంచి ఎక్స్గా మారిన ఈ యాప్ను అభిప్రాయాలు, ఆలోచనలు ఇతరులతో పంచుకోవడానికి వాడుతుంటారు. సమాజంలో జరుగుతున్న విషయాల్ని వేగంగా తెలుసుకోవచ్చు దీని ద్వారా. అదే సమయంలో ట్రోలింగ్, సైబర్ బుల్లీయింగ్, హానికర కంటెంట్ బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువ ఈ యాప్లో. అందుకే ఎక్స్ యాప్ సెట్టింగ్స్లో ప్రైవసీ ఆప్షన్లోకి వెళ్లి ప్రైవసీ అండ్ సేఫ్టీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆడియన్స్ అండ్ ట్యాగింగ్ ఆప్షన్లోకి వెళ్లి ఎవరెవరి పోస్టులు చూడాలో మేనేజ్ చేయవచ్చు. సెన్సిటివ్ కంటెంట్ ఫిల్టర్లను ఎనేబుల్ చేయటం, బ్లాక్డ్ వర్డ్స్ను మ్యూట్ చేయడం, మెసేజ్ల తాకిడిని తగ్గించడానికి రెస్ట్రిక్టెడ్ డిఎంను టర్న్ ఆన్ చేయడం ద్వారా చిన్నారుల్ని నెగిటివిటీ బారిన పడకుండా కాపాడే అవకాశముంది. ఇటు పేరెంట్స్కు, అటు కిడ్స్కి ఫేవరెట్ యాప్స్లో యూట్యూబ్ అండ్ యూట్యూబ్ కిడ్స్ది టాప్ ప్లేస్. యూట్యూబ్లో ఏ టాపిక్ మీదైనా బోల్డ్ అంత కంటెంట్ అందుబాటులో ఉంటుంది. క్రియేటివిటీని ఎంకరేజ్ చేయడంతో పాటు వీడియోల క్రియేషన్, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్కి యూట్యూబ్ బెస్ట్ ప్లాట్ఫామ్. అదే సమయంలో అశ్లీల, అసభ్య కంటెంట్ కూడా ఎక్కువే ఇందులో. వీడియోలు చూసుకుంటూ కూర్చుంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంటుంది. కామెంట్స్ రూపంలో వచ్చే సైబర్ బుల్లీయింగ్ను తట్టుకోవడం అందరి వల్ల కాదు. ఇక నెలల పసికందు నుంచి స్కూల్స్కి వెళ్లే కిడ్స్ వరకు యూట్యూబ్ కిడ్స్ ఛానల్ ఆన్ చేసి రైమ్స్, స్టోరీస్, లెసన్స్ వినడానికంటూ పొద్దస్తమానం అందులో తలపెట్టేస్తుంటారు. యూట్యూబ్లో వీడియోలను అప్లోడ్ చేయడం ద్వారా ఇతరులతో ఇంటరాక్ట్ అవడం, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్కు సంబంధించిన అమూల్యమైన సమాచారం తెలుసుకోవచ్చు. అదే సమయంలో రికమెండేషన్స్లో ఏవైనా చూడరాని వీడియోలు వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది. కాబట్టి యూట్యూబ్ కిడ్స్ను డౌన్లోడ్ చేసుకుని కిడ్స్ ప్రొఫైల్ను సెటప్ చేయాలి. కంటెంట్ సెట్టింగ్స్లోకి వెళ్లి 4 ఏళ్లలోపైతే ప్రీ స్కూల్, 5 నుంచి 8 ఏళ్లైతే యంగర్, 9 నుంచి 12 ఏళ్లైతే ఓల్డర్ ఆప్షన్లను ఎంచుకొని లిమిటెడ్ స్క్రీన్ టైమ్ను సెట్ చేసుకోవాలి. అలాగే వ్యూయింగ్ హిస్టరీని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం ద్వారా చిన్నారులు ఏ కంటెంట్ చూస్తున్నారో గుర్తించడం సులభం. ఇటు జాబ్స్,
అటు ఇంట్లో పనులు, పిల్లలతో కాస్త సమయం గడపలేనంత బిజీగా మారిపోతున్నారు పేరెంట్స్. అల్లరిని కంట్రోల్ చేయాలనో, అన్నం తినటానికి మారం చేస్తే బుజ్జగించడానికో తల్లిదండ్రులే చిన్నారులకు ఆన్లైన్ ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు. తమ పిల్లలు ఆన్లైన్లో ఎలాంటి కంటెంట్ చూస్తున్నారో, అక్కడ మిగిలిన వారు తమ పిల్లల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో, వాటి ప్రభావం చిన్నారుల మీద ఎలా ఉంటుందో మాత్రం అంచనా వేయలేకపోతున్నారు. ఆ తర్వాత తమ పిల్లలు సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయారంటూ గుండెలు బాదుకుంటున్నారు తల్లిదండ్రులు. పిల్లల్ని డిజిటల్ ప్రపంచంతో డిటాచ్ చేయడం పెద్ద సవాల్గా మారిపోయింది ఇప్పుడు. అందుకే సైబర్ స్పేస్లో జరిగే దాడుల నుంచి కిడ్స్ని కంట్రోల్ చేయడానికి గైడ్ లైన్స్ ఫాలో అవ్వమంటున్నారు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ పోలీసులు. క్రియేటివ్ ఫిల్టర్స్ వాడుతూ ఫోటోలు, వీడియోలు షేర్ చేసే యాప్గా పాపులర్ అయింది స్నాప్చాట్. ఒకసారి చూసిన తర్వాత కంటెంట్ లేదా వీడియో అదృశ్యమవుతాయి. స్నాప్చాట్లోనూ అక్కర్లేని కంటెంట్ చూడడంతో పాటు సైబర్ బుల్లీయింగ్కు ఎక్కువ అవకాశం ఉంది. సందేశాలు కనుమరుగు కావడం, తప్పుడు భద్రతా భావాల్ని కలిగించవచ్చు కూడా. వీటిని నివారించడానికి సెట్టింగ్స్లో ఫ్యామిలీ సెంటర్ను ఎంచుకోవాలి. పిల్లల్ని కూడా అందులో జాయిన్ అవ్వమని ఇన్వైట్ చేసి, ఫ్యామిలీ సెంటర్ నుంచి మీ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ ఆన్లైన్ కార్యకలాపాలను అబ్జర్వ్ చేస్తుండొచ్చు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మరో పాపులర్ యాప్ ఫేస్బుక్. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ని ఆన్లైన్లో కలిపి ఉంచే వేదికగా పాపులర్ అయిన ఫేస్బుక్ ఫోటోలు, అప్డేట్స్, ఈవెంట్స్ను షేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతోంది. అయితే ఫేస్బుక్లో పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయడం చాలా ప్రమాదం. మన పర్సనల్ డేటా మిస్యూజ్ అవడానికి స్కోప్ కూడా ఎక్కువే. తప్పుడు సమాచారం, నకిలీ వార్తల బారిన పడొచ్చు. కాబట్టి సెట్టింగ్స్లోకి వెళ్లి గో టు ప్రైవసీ సెట్టింగ్స్ ఆప్షన్ను ఎంచుకోవాలి. ప్రొఫైల్ ప్రైవసీ కంట్రోల్ను యాక్టివేట్ చేయడం ద్వారా అనవసరమైన వ్యక్తులు మీ పిల్లల ఫోటోల్ని, వీడియోల్ని చూడకుండా ఆపొచ్చు. పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలను వీక్షించేందుకు ఫ్యామిలీ సెంటర్ను వినియోగించుకోవాలి. ఇక చిన్నారుల్ని ఆన్లైన్ యాక్టివిటీలో రిస్క్లో పడేస్తున్న వాటిలో ప్లేస్టేషన్, 19 ఎక్స్బాక్స్ లాంటి గేమింగ్ కన్సోల్ది కూడా కీరోలే. మొబైల్స్లో వీటికి సంబంధించిన యాప్స్ను డౌన్లోడ్ చేసి, పేరెంట్ కంట్రోల్ యాప్ చేసి కన్సోల్ని లింక్ చేయడం, టైం లిమిట్, ఏజ్ రిస్ట్రిక్షన్ సెట్ చేయడం, గేమ్స్కి సంబంధించి ఇంటరాక్షన్, కంటెంట్ ఫిల్టర్స్ను వాడటం, ఆన్ స్క్రీన్ ఇన్స్ట్రక్షన్ సెట్ చేయడం ద్వారా మెచ్యూర్ కంటెంట్, డేంజర్ గేమ్స్ జోలికి పిల్లలు వెళ్లకుండా కంట్రోల్ చేయొచ్చు. చిన్నారుల్లో కనీసం 60% మంది డిజిటల్ అడిక్షన్తో బాధపడుతున్నారంటున్నాయి సర్వేలు. తగినంత నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం, సామాజిక అంతరాలు ఏర్పడటం, చదువులో వెనుకబడటం లాంటి సైడ్ ఎఫెక్ట్స్కి లెక్కే లేదు. పిల్లలకు సోషల్ మీడియాను పరిచయం చేస్తున్న పేరెంట్స్కు వారిని దాని నుంచి ఎలా దూరం పెట్టాలో మాత్రం అర్థం కావట్లేదు. కాబట్టి ఇక నుంచైనా స్మార్ట్ ఫోన్స్లో పేరెంట్ కంట్రోల్ ఫీచర్ వాడటం ద్వారా పిల్లల ఆన్లైన్ కార్యకలాపాల్ని నియంత్రించమంటున్నారు సైబర్ పోలీసులు. ఒకవేళ సైబర్ బుల్లింగ్ బారిన పడితే ఆ మెసేజ్ల్ని స్క్రీన్ షాట్స్గా తీసి ఫిర్యాదు చేయమని సూచిస్తున్నారు. అలాగే సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్ రిపోర్ట్స్ ఫీచర్ని అందిస్తున్నాయి. ఆ టూల్స్ ఉపయోగించి అబ్యూస్ బిహేవియర్ కంటెంట్ను రిపోర్ట్ చేయటం, హెరాస్మెంట్ తీవ్రమైతే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు 1930 నంబర్కు కాల్ చేయడం ద్వారా సైబర్ బుల్లింగ్ కేసులను ఎలా హ్యాండిల్ చేయాలో సిబ్బంది పేరెంట్స్కు సలహాలు, సూచనలు ఇస్తారు.